బీమారితోనో రక్తం ఇచ్చేదానికో ఇంకా దేనికైనానో దావఖానకు పోతే నరసమ్మ నరం దొరకబట్టే పనిలా చిన్న తిప్పలుండది. చెయ్యి మీద పట్ట పట్ట కొడుతుంది. నరాలు ఉబ్బేతానికి తాడు బిగ్గరగా కడుతుంది. పిడికిలు బిగించి పట్టు అంటది. 4-5 సార్లు నరానికి కాకుండా దాని పక్కకే పస్స పస్స గుచ్చుతుంది. పేషెంట్ లబాదిబం మొత్తుకున్నా ఊకోకుండా నరం కోసం గుచ్చుతూనే ఉంటది. కొన్ని అర్జెంట్ కేసులు అయితే నరం దొరకకపోతే పానాలు పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. హగో అందుకే ఈ కొత్త ఉపాయం చేసిండ్రు. చూసిండ్రా ఎట్లున్నదో? చెయ్యి మీద లైట్ వడంగానే లోపట్టున్న నరాలు ఎట్లున్నాయో, ఏది చిన్న నరమో ఏది పెద్ద నరమో, ఏది ఏడి నుంచి విడిపోయిందో ఏది ఎక్కడ కలిసిందో అనేది మొత్తం చర్మం మొలిసి చూస్తే ఎట్లా కనిపిస్తుందో అగో అట్లనే తెలుస్తున్నది. ఇట్లున్నాక నరం దొరకదన్న బాధ ఉంటదా? అగో ఈ నరసమ్మ తీరుగా రక్తం బారుతున్న నరం ఏదో అక్కడింత లోషన్ రాసి బరాబర్ ఆడనే సూదిని దించుతుంది అన్నట్టు. అది ఎట్లనో మళ్ళోసారి మంచిగా చూడుండ్రి. 昨天打过一次。对，打过一次。没有血腻，没有血腻。 చూసిండ్రా ఎట్లున్నదో? చెయ్యి మీద పట్ట పట్ట కొట్టుడు లేదు. నరం దొరికేదాకా 2-3 సార్లు కస్స నిడిల్తోని గుచ్చుడు లేదు. పేషెంట్ అబ్బా అయ్యా అమ్మా అంత అనలాడే బాధ లేదు. తాడు కట్టుడు లేదు. లైట్ వాడంగానే నరాలు ఎక్కడెక్కడున్నాయి ఎట్లెట్లున్నాయి అనేది మంచిగా కనిపించే వరకు ఏ బాధ బంది లేకుండా సూదులేయొచ్చు, గ్లూకోజులు ఎక్కించవచ్చు, రక్తం దానం చేయొచ్చు. మంచిగా ఉన్నది కదా టెక్నిక్? అంత మంచిగానే ఉన్నది. కానీ గిసొంటి సౌలత్ కలిగిన దవాఖానకు పోతేనే ఎంత బిల్లు అవుతుంది అనేది ఈడ అస్సలు ముచ్చట. మంచి టెక్నాలజీ వచ్చుడు మంచిదే గాని అది సామాన్య పబ్లిక్ దాకా వచ్చినప్పుడే అసలు సంబరం కదా, ఏమంటారు? ఈ నడుమ మంత్రులు ఏడికి పోయినా హెలికాప్టర్లే వాడుతున్నారు. కార్లు బస్సులలో ప్రయాణం టైం ఎక్కువ తీసుకుంటుందనో లేకుంటే హెలికాప్టర్లలో తిరిగే మురుపం ఎక్కువైందో ఏమో తెలియదు కానీ అంటే అంటే హెలికాప్టర్లే వాడుతున్నారు. అయితే గీడ చూడుండ్రి ఎట్లయిందో కథ. మాట్లాడొచ్చు శేఖర్ సార్. మంత్రుల గాలి మోటార్ సంబరం ఏమో గాని అక్కడున్నోళ్ళ పానాలు గాలి గావరైనయట. ఆఫీసర్లు మరి ఎసొంటి ఏర్పాట్లు చేసిండ్రు. ఆ గాలి మోటార్ వచ్చే ఏర్పాట్లు చూసేటోళ్ళు ఏం పని చేస్తున్నారో గాని ఇగో గింత ఆగమాగమైంది. హెలికాప్టర్ దిగే జాగలున్న టెంట్ తో నేసిన చిన్న గుడారాలు మంత్రుల స్వాగత వేదిక అనేది పత్తా లేకుండా లేచిపోయిందట. మరి అవి గాలి దుమారానికి లేచి ఎక్కడనో పడతాయి అనే సోయి ఉండాలి కదా. ఆ గాలి మోటార్ వస్తే దుమ్ము లేస్తది, జనం కండ్లల్లా మట్టి కొట్టినట్టు అవుతుంది. మీటింగ్ కి వచ్చిన వాళ్ళు షెల్లా చెదరైతారనే ఇంగితం కూడా ఉండాలి కదా. కానీ అవేం పట్టించుకోకుండా ఏర్పాట్లు చేసినట్టున్నారు ఆఫీసర్లు. అందుకే ఇగో గిట్లయింది. ఎక్కడోళ్ళు అక్కడ ఒక్కటే ఉరుకుడు ఉరికిండ్రు. ఆకాశం ఇరిగి మీద పడ్డట్టే అయింది కావచ్చు. మీటింగ్ కు వచ్చిన పబ్లిక్ ఏర్పాట్లు చూసుకునే ఆఫీసర్లకు చచ్చిపోయినంత పని అయిందట. నిజామాబాద్ లో రైతు మహోత్సవం అనే కార్యానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు పోయినరు. అసొంటప్పుడు ఆడ ఏర్పాట్లు మంచిగా ఉండాలనా వద్దా? దుమ్ములు ఇవ్వకుండా నీళ్లు జల్లుడో లేకుంటే మీటింగ్ కు దూరంగా గాలి మోటార్ దిగేటట్టు ఏర్పాట్లు చేసి తర్వాత కార్లల్లా మంత్రులు వచ్చేటట్టు ఏర్పాట్లు చేసుడో చేయాలి కదా. ఏం ఆఫీసర్లో ఏం పాడో వాళ్ళు చేయబట్టి కాంగ్రెస్ సర్కార్ కు చెడ్డ పేరు రావట్టే. గిట్లా నిద్రపోయినట్టు చేస్తే ఎట్లా అని అంటున్నారట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.